దయచేసి లైన్ లో వేచి ఉండండి. పర్సన్ యు ఆర్ స్పీకింగ్ విత్ హ్యాస్ పుట్ యువర్ కాల్ ఆన్ హోల్డ్. హలో హలో, ఎక్కడున్నావు? నేను ఎంతసేపు అవుతుంది వెళ్ళి నువ్వు? అది ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు? బిజీ వస్తుంది ఎందుకు? నాకు అర్థం కాని విషయం. బిజీ వస్తుంది, ఎవరితో మాట్లాడుతున్నావు? లేదండి, నేను మళ్ళీ బిజీ వస్తుంది. నేను 2 సార్లు చేశాను. నువ్వు ఎక్కడున్నావు ఫస్ట్? నేను నా ఫ్రెండ్ ఎవరికి చెప్పాలి? నాకు ఫోన్ చేసావా నువ్వు? నా ఫ్రెండ్ ఇంటి దగ్గరే ఉన్నానండి. అక్కడే ఫ్రెండ్ ఎక్కడ? ఫ్రెండ్ ఇల్లు ఎక్కడ? ఫ్రెండ్ ఇల్లు ఎక్కడ చెప్పు ఫస్ట్. నువ్వు నాకు తెలియని ఫ్రెండ్స్ ఎవరున్నారు నీకు? నీకు అది కాదండి, మీరు ఎలా నాతో కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నాకు చెప్పినావా? అంటే రోజు నేను బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు చేసే పని ఇదేనా? ఎక్కడ లొకేషన్ పంపు నాకు ఫస్ట్. అది కాదండి, మీరు ఇంత కోపంగా మాట్లాడుతున్నారు. ఇదే నాకు మీతో వస్తున్న ఇబ్బంది. కోపంగా మాట్లాడడం ఏంటి? నువ్వు అక్కడే ఉండు. నువ్వు వచ్చేసరికి ఇక్కడ నా శవం చూస్తావు. సరేనా? నువ్వు ఆనే ఉండు. అది కాదండి, నువ్వు ఆనే ఉండు. ఎట్లాగో పోయినావు కదా చెప్పకుండా. నువ్వు ఆనే ఉండు. మీరు ఎలా చేస్తున్నారని నేను అందమైన జీవితానికి నేను వెళ్ళానండి. నాకు చెప్పుకుంటున్నారండి నా బాధ. మీరు అసలు ఎవరు ఫ్రెండ్ అన్నావు? ఇప్పుడే ఫ్రెండ్ అన్నావు, మళ్ళీ చెప్పుకుంటున్నా అంటున్నావు. ఎవరికి చెప్పుకుంటున్నావు? నరేష్ గారు నమస్తే అండి. నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, అందమైన జీవితం నుంచి. నేను జయ గారు ఉన్నారు. అంటే మీ మిస్సెస్ మాకు ఒక ఈమెయిల్ పంపించడం వల్ల మీరు డాక్టర్ అని చెప్పేసి అని అంటున్నారు కదా, మరి ఈ అబద్ధాలు ఆడటం ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్యామిలీ విషయం గురించి మీరు ఎందుకు మాట్లాడాలి? ఇక్కడ ప్రాణాలు అనేటటువంటి అంశం వల్ల మేము ఇన్వాల్వ్ అయ్యాం. రిస్క్ అనేది ఉంది కాబట్టి మేము ఇన్వాల్వ్ అయ్యాం. మీరు ఒక ఫ్యామిలీ విషయం గురించి మీరు మాట్లాడేటప్పుడు మీరు ఫస్ట్ నన్ను కన్సల్ట్ అవ్వాలి కదా. అదే ఇప్పుడు కన్సల్ట్ అవుతున్నాం కదా నరేష్ గారు. ఒక్క నిమిషం ఆగండి. మీరు కొద్దిగా ఓర్పు తెచ్చుకోండి. ఒక 2 నిమిషాలు వినండి. మీతో మాట్లాడి మిమ్మల్ని కౌన్సిలింగ్ వరకు తీసుకెళ్లి మ్యారేజ్ ని రెక్టిఫై చేయాలా? లేదు, ఆ విధంగా మీరు వినండి నరేష్ గారు. కాదు, నేనెవరు అనేది కాదండి. ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్లి కాపాడాలి అనేటటువంటి ఉద్దేశంతో మా దగ్గరకు వచ్చింది కాబట్టి కౌన్సిలింగ్ ఇవ్వటానికి, మీకనేది కాదు, ఇద్దరికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఏమైనా అవకాశం ఉందా అనే ఉద్దేశంతో మీకు కాంటాక్ట్ చేయడం జరిగింది. ఒకప్పుడు కౌన్సిలింగ్ కాదు అని అనుకుంటే కనుక మీ యొక్క ప్రయత్నాలు ఆవిడ చెప్పేటటువంటి మాటల్లో, మీ మాటల్లో నిజం ఉండేటట్టయితే కనుక దానికి తగు చర్యలు తీసుకునేటటువంటి వ్యవస్థలు వేరే ఉన్నాయండి. దానికి డాక్టర్లు అక్కర్లేదు. ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు, లొకేషన్ పెట్టు, నేను అక్కడికి వచ్చి నా ప్రాణాలు తీసుకుంటాను, లేదంటే నీ ప్రాణాలు తీస్తాను అనేటటువంటి మీ భాష వాక్చాతుర్యం ఏదుందో దాన్ని బట్టి ఆ అమ్మాయి ఇప్పటి వరకు మా వరకు తీసుకొచ్చినటువంటి అంశాలు నిజమని మేము అనుకోవాలి. అందుగురించే మేము ఏమంటున్నాం అంటే అందుగురించే కదండి, అందుగురించే ఒక్క నిమిషం వినండి నరేష్ గారు. అందుగురించే నేను మీకు మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను. మీరు కూడా ఒక 2 నిమిషాలు ఓపిక్గా మేము చెప్పేది వినండి. మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో, ఆ అమ్మాయి XYZ పరిస్థితుల్లో మీరు ప్రవర్తిస్తున్నారు అని అంటుంది. ఆ అమ్మాయి చెప్పేటటువంటి మాటలు కూడా మేమేం నమ్మట్లేదు. అందుకే ఒక క్లారిటీ తీసుకోవడానికి, ఒక క్లారిఫికేషన్ గురించి మీకు ఫోన్ చేసాం. మేము ఎలా నమ్ముతారు అంటున్నారు. 2 నిమిషాలు అన్నారు కదా, 2 నిమిషాలు మాట్లాడండి. మాట్లాడినాక నేను చెప్తా ఏంటిది అనేది. మేము మాట్లాడటంటే ఆవిడ 2 అంశాలు చెప్పిందండి. కట్టే కొట్టే తెచ్చే, చాలా సింపుల్. మా ఆయన ఎదుర్కొంటా నవ్వలేము, మాకు కావాల్సినటువంటి విధంగా అసలే ఉండలేము, ఇంట్లో ఒక మాట ఉండదు, ఒక మంచి ఉండదు. పెళ్ళైనటువంటి మొదటి రాత్రే బాటిల్ తీసి నన్ను ఎత్తి పగలగొట్టాడు. ఆ తర్వాత కాస్త పార్ట్ 2 ఆఫ్ ద సినిమా మొదలైంది. అతన్ని రకరకాల విధాలుగా హింసించుకుంటూ, బాధ పెట్టుకుంటూ, ఊరు వాడ ఇదిగో మా ఆవిడ ప్రేరేపించడం వల్ల నేను ఇంత హింసకు గురవుతున్నాను, ఇలా చచ్చిపోవడానికి ప్రయత్నం చేస్తానని చెడ్డ పేరు తెచ్చేటటువంటి ప్రయత్నంలో ఉంది. ఈ పెళ్లిలో నాకు ఒక సంతోషం లేదు, సుఖం లేదు, మారితే కనుక ఉంటాను, మారకపోతే దారి చూపెట్టండి అని ఆవిడ అడిగారు. ఇదంతా కాదు. ఫస్ట్ మీరు ఇందాక నేను మాట్లాడుతున్నప్పుడు విన్నా, నేను కౌన్సిలింగ్ ఇవ్వాలి అంటున్నారు. మీరెవరు నాకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా కాదులే కానీ, ఆమె పక్కనే ఉన్నదా? ఆ పక్కన ఉంటే ఆమె చెప్పేసేయండి. ఆమె వచ్చే లోపల ఈ కత్తి తీసుకొని నేను కట్ చేసేసుకుంటాను. మా చుట్టాలు కూడా చాలా మంది వచ్చేస్తారు. ఆమె వచ్చేసరికి అక్కడికి వచ్చేస్తారు. అబద్ధాలు చాలా చెప్తుంది ఆమె, మీకు నాకు అర్థమైంది. ఏంటంటే అబద్ధం చెప్తేనే ప్రాణం తీసుకుంటారా? వచ్చిన తర్వాత మాట్లాడతారు. ఇప్పుడు అది అక్కడ ఉంది కదా రాని, అది వచ్చిన తర్వాత, అది వచ్చే లోపల ఇక్కడ చుట్టాలందరూ వచ్చేస్తారు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి కూర్చుంటారు. అక్కడ కట్ చేసుకుంటా, పక్కకి పెట్టిన, ఇంతకు ముందే పెట్టినా, తీసి కట్ చేసుకుంటా, నీకు అప్పుడు అర్థమవుతుంది. మీరు మిమ్మల్ని కట్ చేసుకుంటారా? నేను కట్ చేసుకుంటాను. ఇప్పుడు ఇంత దూరం అయిన తర్వాత ఇంకా నేను ఎందుకు అక్కడ? నాకేమైనా పిచ్చా? మీరు నాకు కౌన్సిలింగ్ చేయడం ఏంటి? నాకు అర్థం కాదు. మీకు పిచ్చి లేదా? మీరు ఎట్లా ట్రీట్ చేస్తారు నన్ను? కాదు, అసలు మీకు ఏ ప్రాబ్లం లేదా?
నాకేం ప్రాబ్లం ఉంది అసలు నాకు అర్థం కాదు. మరి- ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్రాబ్లం ఏంటి అంతా కాదులే కానీ ఒక పని చేస్తా. ఇంతకుముందు చెప్పినా కదా, మీరు ఇట్లనే మాట్లాడుతూ ఉండరు, కాల్ కట్ అవుతుంది మధ్యలో, నా ఫోన్ కూడా వాళ్ళ కొడతా నేను. మీకు ఆయనతో ఇన్ఫర్మేషన్ ఉండదు, ఆమె ఆన్నే ఉండవనివ్వరి. ఆమె వచ్చేసరికి చుట్టుపక్కల వాళ్ళు అందరూ వస్తారు, మీకు అప్పుడు అర్థమవుతుంది. 5 నిమిషాలలో మీకు రాకపోతే నేను చచ్చిపోతా. వచ్చిన తర్వాత కూర్చొని ఏడ్చుకోమని చెప్పండి. కాదు 5 నిమిషాలు ఏంటండి, 10 నిమిషాలు కూడా ఎవరా? ఆవిడ ఎక్కడుందో తెలియకుండా ఆవిడ రాకముందే మీరు. అదంతా అనవసరం. హలో 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 ఏంటి కళ్యాణ్ గారు, ఏంటి ఇంత విచిత్రంగా ఉన్నాడేంటి ఇతను? ఊహ్. ఆయన మాటలు చూస్తున్నారు కదా సార్, ఇలాగే ఉంటుంది సార్. అమ్మ ఇలాగే ఉంటుంది అన్నది, చెప్పేది కూడా వినడం లేదు సార్. అమ్మ ఇలాగే ఉంటుంది అన్నది నువ్వు మాకు కళ్ళకు కట్టినట్టు చెప్పావు. పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేటటువంటిది మేము కూడా వివరించాము. అయినా కానీ అతనితో మాట్లాడి సో కాల్డ్ కౌన్సిలింగ్ చేసి ఆ వ్యక్తిని దేవుడి కింద మార్చేయండి అని అన్నావు. అవ్వదు అని నేను అప్పుడే చెప్పాను. కానీ ఒకసారి ట్రై చేయండి అని అన్నావు. అయితే కౌన్సిలింగ్ అనేటటువంటిది ఎవరికన్నా ఇవ్వాలి అంటే కనుక ఫస్ట్ నీకు ఇవ్వాలి. ఈ శాడిస్ట్ ముందు నువ్వేంటంటే పెళ్ళి, బంధం, కూతురు భవిష్యత్తు అని చెప్పి నువ్వు నరకయాతను అనుభవిస్తున్నావు. ఆ బిడ్డకు కూడా తన భవిష్యత్తుని అంధకారం చేసేస్తున్నావు. నీకు కావాలి కౌన్సిలింగ్. ఎందుకమ్మా అంత బలహీనత? లోకం ఏమనుకుంటారు, ఊరు వాళ్ళు ఏమనుకుంటారు, లోకం ఏమన్నా అనుకుని నువ్వే శాడిస్ట్, నీ వల్లే అతను ఆత్మహత్య చేసుకుంటున్నాడని అనుకొని నీ ప్రాణాలు కాపాడుకో తల్లి. పిల్ల జీవితం, భవిష్యత్తు కాపాడుకో. నీకు కౌన్సిలింగ్ కావాలి. ఇది ఒక వ్యక్తిత్వపరమైనటువంటి శాడిజము, ఇది ఒక వ్యక్తిపరమైనటువంటి సైకోపాథిజము. సో ఇది ఒక వ్యక్తిత్వపరమైనటువంటి భయంకరమైనటువంటి ఒక లోపం. సో కాబట్టి ఇలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వటం కానీ, వాళ్ళు నడుచుకుని వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవటం కానీ చాలా రేరు, చాలా కష్టం కూడా. ఇందాక నేను చెప్పాను కదా, అతను మన ఇందాక నేను ఇంకోటి కూడా అన్నారు, ఈ అమ్మాయి వాకౌట్ అయిపోతుంది అనేటటువంటి ఆలోచన అతనికి చెప్తే కనుక బహుశా మన వరకు వస్తాడేమో అని చెప్పి అతను ఈరోజు ఆ అవకాశాన్ని కూడా ఇవ్వలేదు మాకు. ఫోన్ కట్ చేసాడు, వెళ్ళిపోయాడు. అది ఇవ్వాలని కూడా నేను అనుకోలేదమ్మా. ఎందుకంటే కనుక నువ్వేదో వెళ్ళిపోతావు అని చెప్పి అతనికి గన్ను పెట్టి అతని నా కౌన్సిలింగ్ తీసుకొచ్చి మార్చి మళ్ళీ మీ ఇంట్లో పెడితే కనుక, అదిగో నువ్వు అలా థ్రెట్ చేయటం వల్ల నేను కౌన్సిలింగ్కి వెళ్ళాను, ఇదివరకు 1% శాడిజమే, ఇప్పుడు నీకు 100% చూపెడతానని డబల్ ట్రబుల్ చూపెడతాడు. నేను జయ మేడం నీ తరపున నిలబడతాం, నీకు కావాల్సినటువంటి హెల్ప్ చేస్తాం, అన్ని విధాలుగా నీకు సపోర్ట్ చేస్తాం, మేము ఉన్నాం అనేటటువంటి నమ్మకంతో ధైర్యంగా నువ్వు ముందడుగంటే కనుక మళ్ళీ ఆ ఇంట్లో కాదు, ఆ ఇంటి బయటికి. సో నువ్వు ఒక అడుగయ్యి, దానికి సపోర్ట్ మేము ఉంటాము. నలుగురు సపోర్ట్ నీకు అక్కర్లేదు. నువ్వు పడినటువంటి అవమానాలు, నువ్వు పడినటువంటి బాధలు చాలు. అవి సెట్ ఎగ్జాంపుల్స్. ఇంకా ఎగ్జాంపుల్స్ వర్ణించుకుంటూ మారుతాడేమో అనేటటువంటి ఆశ, కోరిక వదిలేసాయి. ఒక డాక్టర్ని కొట్టాడు, ఇంకో మమ్మల్ని కూడా ఈరోజు అవమానకరంగా మాట్లాడాడు. అటువంటి మనిషిని మార్చడం అనేటటువంటిది చాలా కష్టం. ఒక్క ఆఖరి మాటగా మీ మదర్కి చెప్పు. రెండోది 5 నిమిషాల్లో రాకపోతే కనుక నేనేదో చేసుకుంటా అన్నాడు కదా, ఇప్పుడు నువ్వు ఒంటరిగా నువ్వు వెళ్ళకు, ఒక అంబులెన్స్తో పాటు వెళ్ళాలి. అతన్ని ఏదన్నా నెక్స్ట్ జరగవలసినటువంటి ఏదైనా కార్యక్రమం, పంచాయతీ ఉంటే కనుక అది పోలీస్ స్టేషన్లోనే జరగాలి. అక్కడ ఆ పోలీస్ స్టేషన్లో నువ్వు ఎటువంటి కేసెస్ ఫైల్ చేయాలి అనేటటువంటి లీగల్ సపోర్ట్ని మీకు ఇస్తాము. దాంతోపాటు లేదు ఇతని పరిస్థితి బాగాలేదు, ఏదైనా ఒక సైకాట్రిక్ రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళాలి అంటే, అతను ఆ పెళ్లిలో నువ్వు ఉండమని కాదు నేను అనేది, వెళ్ళాలి అంటే కనుక ఆ నిర్ణయం పోలీస్ స్టేషన్లోనే ఆ అంబులెన్స్ వాళ్ళు తీసుకుని ఆ చర్య అనేటటువంటిది ఆ దిక్కును వాళ్ళు వెళ్తారు. కానీ నేను నీకు చెప్పేది ఏంటంటే కనుక, ఈ నెక్స్ట్ జరగబోయేటటువంటి స్టెప్స్లో మేము మీ తోడుంటాము. కానీ అతను ఒక స్టెప్ ముందుకు వచ్చి నేను మారిపోతాను లావణ్య నమ్మబలికినా కూడా దయచేసి ఆ ఉచ్చులో మళ్ళీ ఇరుక్కోవద్దు. మీ వల్ల ఎంతో మంది మారారు సార్, ఇతను కూడా అదే విధంగా మారతాడన్న ఆ చిన్న ఆశతో వచ్చాను సార్. అమ్మ ఇక్కడ మార్పు అనేది 2 మార్పులు అమ్మ. ఒక మార్పు ఏంటంటే నీలో మార్పు, అతనిలో మార్పు అని నువ్వు అంటున్నాం. కానీ మేము చేసినటువంటిది ఏంటంటే అందమైన జీవితం ఏదో ఒక మార్పు తీసుకొస్తుంది. నేను కానీ జయ మేడం కానీ ఇందులో మేము తీసుకొచ్చినటువంటి మార్పు ఏంటంటే నీకు ఒక రియలైజేషన్. మనం ఈరోజు చేసుకున్న ఒక అదృష్టం ఏదన్నా ఉంది అంటే కనుక, అతను తూతూ మంత్రంగా నేను మారిపోతాను సార్ మీ దగ్గరకు వస్తానంటే కనుక నువ్వు తుర్రుమని మళ్ళీ అక్కడికి వెళ్ళి ఉండేదానివి. మళ్ళీ ఈ కథ అంతా మళ్ళీ రీవైండ్లాగా చక్రంలా తిరిగేది. మనం ఈరోజు చేసుకున్న పుణ్య కార్యక్రమం, నువ్వు చేసుకున్న పుణ్య కార్యక్రమం ఏంటంటే ఆ 10 నిమిషాల్లో అతను ఒరిజినాలిటీ అంతా కూడా బయటపడింది. కాబట్టి అతను అస్సలు అంటే కనుక ఒక మ్యారేజ్ కానీ, ఒక తండ్రి పాత్రలో కానీ, ఒక భర్త పాత్రలో కానీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ పర్సన్, ఒక సూటబుల్ పర్సన్ కాదు అనేది మనకు తేలిపోయింది. సమాజం మొత్తం అంతా కూడా అతను కరెక్ట్ అన్నా కూడా నేను జయ మేడం వచ్చి అతను నాట్ కరెక్ట్ అని చెప్పి పోలీస్ స్టేషన్కి అయితే పోలీస్ స్టేషన్, కోర్టుకు అయితే కనుక కోర్టుకు వచ్చి చెప్తాము. కాబట్టి నువ్వు రియలైజ్ అవ్వు, ఆ మార్పులు నీలో వచ్చేటటువంటి విధంగా నువ్వు, నీ బిడ్డ, నీ జీవితాలు కాపాడుకోండి. రైట్, ఓకే, విల్ బి ఇన్ టచ్ అమ్మా. ఇమీడియట్గా ఇంకా అంతే అతనితో చాలా నో కాంప్రమైజ్ మేడం. ఎందుకంటే కనుక అతను ఒరిజినాలిటీ అనేటటువంటిది ఇప్పుడు వరకు చాలా జాగ్రత్తగా అందరూ ప్రేక్షకులకు అందరికి కూడా అర్థం అవ్వాలి.
ఒరిజినాలిటీ అనేటటువంటిది ఇప్పటి వరకు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు. ఫస్ట్ టైం ఒక కాన్ఫరెన్స్ కాల్లో అతను అసలు సిసలైనటువంటి రంగు ఒక మూడో బయటపడింది. వ్యక్తులైనటువంటి మనం విన్న తర్వాత అతని ఈగో ఇంకా డ్యామేజ్ అవుతుంది. అవును. అతని విశ్వరూపం ఇంకో లెవెల్కి వెళ్తుంది. అరే ఇప్పటి వరకు ఎవరు నన్ను చెడ్డగా మాట్లాడలేదు, ఈరోజు ఇద్దరు వ్యక్తులు నా గురించి చెడ్డగా మాట్లాడారు అనేటటువంటి పౌరుషం, కోపంతో ఈరోజు ఆ అమ్మాయి మీద కానీ ఆ బిడ్డ మీద కానీ ఏమైనా అఘాయిత్యానికి పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు పోలీసు, అంబులెన్స్ అని నేను అంటున్నాను. అవునండి, డెఫినెట్గా మనం మళ్ళీ ఈ కాల్ కట్ అయిపోయినాక తనకి ఎలా Sure. వెళ్ళాలి ఏంటనేది గైడ్ చేద్దాం డాక్టర్ గారు. తప్పకుండా మేడం. నమస్తే. థ్యాంక్ యూ.